వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సుధీర్ కుమార్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి కూడా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. శాంతిపూరితమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టేషన్ల వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందకోడిగానే పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. యువ ఓటర్లు అయితే పెద్దగా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం లేదనే చెప్పాల్సి ఉంటుంది. మనతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సరళిని పరిశీలిస్తున్న వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు. సార్, ఎన్నికల ప్రక్రియ సరళి అంతా ఎట్లా జరుగుతుంది? ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా ఉన్నది. వాస్తవానికి కొన్ని మోడల్ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. తర్వాత ఇక్కడ పోలింగ్ కేంద్రం అయితే ఉమెన్ మేనేజ్డ్ మహిళల చేత ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం ఉన్నది. ఇవన్నీ అట్రాక్ట్ చేసినాయి చాలామందిని. కానీ పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ మా వైపు ఉన్నది, బీఆర్ఎస్ వైపు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకత యొక్క పవనాలు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా మోడీ ప్రభావం పెద్దగా లేనటువంటి రాష్ట్రం మనది. కాబట్టి ఇక్కడ మనది విజయం ఖాయం అయిపోయింది బీఆర్ఎస్ది. తర్వాత అనేక 1900 పోలింగ్ కేంద్రాలు అంటే అనేక పోలింగ్ కేంద్రాలు, భూపాలపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, వర్ధనపేట కావచ్చు, తర్వాత ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, అన్నిట్లలో తిరిగిన నేను స్వయంగా తిరిగిన. ఇంకా గన్పూర్ ఒకటి ఉండి పాలకుర్తి ఒకటి తిరిగేది ఉన్నది. అది కూడా కంప్లీట్ చేసేసి మొత్తం మీద అత్యధిక ఓట్ల శాతం మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నది, కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఇది సుస్పష్టమైనటువంటి విషయం. ఇక కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడతారు, అది పెద్దగా పట్టించుకోము మేము. తర్వాత ఏవైనా మాట్లాడినా వెకిలి మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి చూసినాక అసహించుకుంటారు అసలు పార్టీని. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, యూత్ కూడా మా వైపే ఉన్నది, మహిళలు మా వైపు ఉన్నారు, రైతాంగం మా వైపు ఉన్నది, నిరుద్యోగులు మా వైపు ఉన్నారు, తర్వాత చదువుకునే విద్యార్థులు కూడా మా వైపు ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. అసలు ఎట్లాంటి వాళ్ళను చూజ్ చేసుకోవాలి, ఎలాంటి గలం వినిపించాల్సి ఉంటుంది? పార్లమెంట్లో ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ ఎన్నికల సరళిలో భాగంగా తిరుగుతున్నప్పుడు భూపాలపల్లి తిరిగారు, మీరు ఇప్పటికే పలకాల తిరిగిన నేపథ్యంలో ఎందుకు యువ ఓటర్లు రాలేకపోతున్నారు పోలింగ్ కేంద్రం వరకు? ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా వచ్చి ఓటు వేసి వెళ్తున్న నేపథ్యము, వీల్ చైర్లలో దివ్యాంగులు వచ్చి వెళ్తున్న నేపథ్యం, అసలు ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది? అంటే యూత్ కూడా వస్తారు, కానీ అనుకున్నంతగా లేదు. కారణం భారతదేశం ఇప్పుడు మేము పార్లమెంట్ సభ్యుని ఎన్నికైనాక జాతీయ సమస్యలు ఉంటాయి, జాతీయ సమస్యల మీద మాట్లాడాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా వరంగల్కు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని కూడా మేము మేళవించి మాట్లాడాల్సినటువంటిది. అందుకే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ మీద జరిగినటువంటి డిస్క్రిమినేషన్ ఉన్నది, వివక్ష ఉన్నది. ఆ వివక్ష కారణం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది చూస్తూనే ఉన్నాం. ఒక 4-5 నెలల్లో అసలు విధ్వంసం అయిపోయింది తెలంగాణ. నీళ్ళు లేవు, కరెంటు లేదు, తర్వాత ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రు, వాళ్ళు ఎంతో 4000 ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇవ్వని పరిస్థితి. 2500 మహిళలకు ఇస్తామని చెప్పినారు, అవి కూడా ఇవ్వని పరిస్థితి. తులం బంగారం ఇస్తాము, కళ్యాణ లక్ష్మి, అది ఇట్లాంటివన్నీ లేకపోయేసరికి ప్రజలకు ఇసుకి వేసారిపోయినటువంటి ప్రజానికము 3-4 నెలల లోపల రివర్స్ అయింది అది ప్రజానికం. కాబట్టి రైతాంగం కూడా ఇవాళ గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధరకు అసలు కొనే పరిస్థితి లేదు. నేను ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే రాత్రి బాగా భారీ వర్షం పడ్డది, తడిసిన వడ్లన్నీ కొనాలి, ప్రభుత్వం చేసిన గిట్టుబాటు ధర వాళ్ళకు రావాలి, 500 బోనస్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 63-64% మేర పోలింగ్ జరిగింది. ఈసారి ఎంత జరుగుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా మనం ప్రతి ఎన్నికలు చూస్తే కాస్త పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూనే వస్తుంది. ఈ సంవత్సరం ఎంత పోలింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా ఇస్తున్నారు? ఈ 64% అవుతుందా కాదా ఇంకా మనం చూసే టైం ఉన్నది. ఇంకా 6 గంటల వరకు టైం పెట్టిండు, ఇప్పుడు 2:30 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిమాచ్యూర్గా చెప్పలేము, ఇట్ ఇస్ ఎ ప్రిమాచ్యూర్ ఇష్యూ. కానీ ఏదేమైనప్పటికీ 6 గంటల వరకు మంచి పోలింగ్ జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాతావరణం చల్లబడుతుంది, రాత్రి వర్షం పడుతుంది, కాబట్టి ఇప్పుడు చల్లని వాతావరణం ఉన్నది, కొంచెం ఉడకపోతే ఉన్నది. కానీ ఇవన్నిటిని అధిగమించి పోలింగ్ కేంద్రాలకు వస్తానంటే ఇక మంచి పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు మాత్రం పట్టం కట్టదలుచుకున్నారు. ఇది మొత్తంగా చూస్తే ఎన్నికల సరళిని అయితే ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ సంబంధించి సుధీర్ కుమార్ గారు అన్ని నియోజకవర్గాలు అంటే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.